ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ లోకంలో మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళకి సహాయం చేస్తాం. వాళ్ళు ఏదన్నా అడిగితే అది వారికి ఇవ్వడానికి వెనక తిరగం. ఏదైనా సరే వాళ్ళకి చేయడానికి ఇష్టపడతాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడానికి, అంటే బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని బాధించేవారు మన కళ్ళ ముందు కనిపెడితేనే ఎక్కడ లేని విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళని క్షమించలేము, అలా అని వారి కొరకు ప్రార్థన చేయలేము, వారి కొరకు దేవుని వేడుకోలేము. కానీ దేవుని వాక్యం అయితే చెప్తుంది కదా, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి నుండి మనం అట్టి రీతిగా ప్రార్థన చేసే వారంగా, మనల్ని ఎవరైతే బాధపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేసే వారంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దును గాక. ఆమేన్.